హాయ్ ఫ్రెండ్స్, శ్రీ 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 రాజా వారు ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. ఈ మూవీ హీరో వచ్చేసి నార్నే నితిన్. ఈయన ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి బామర్ది అనమాట. ఈయనకి ఇది ఫస్ట్ సినిమా, కానీ దీనికన్నా ముందే ఆయనవి 3 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. మ్యాడ్ 1, మ్యాడ్ 2, ఆయ్ అనేసి 3 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. చాలా రోజుల తర్వాత 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత 4వ సినిమాగా ఈ ఫస్ట్ సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చింది కూడా చాలా మందికి తెలియదు, అంత మాత్రం పబ్లిసిటీ చేశారని చెప్పచ్చు. సో ఇప్పుడైతే మనకు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఈ మూవీని అయితే చూడొచ్చు. ఈ మూవీని ఇక్కడే తెలుగులో చూసాను. ఎలా ఉంది అంటే పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే మూవీస్ తీసినటువంటి ఒక డైరెక్టర్. అందులోనూ మనకు శతమానం భవతి అనేసి మూవీ వచ్చేసి నేషనల్ అవార్డు కూడా సాధించింది. సో అటువంటి ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా ఇది కూడా ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమా అవుతుంది అనేసి అందరూ అనుకుంటారు. సో ఈ మూవీ కూడా దానికి తగ్గట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే ఒక మూవీ అనే చెప్పొచ్చు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడో 10 years బ్యాక్ రావాల్సింది, దాన్ని లేట్ చేసి ఇప్పుడైతే రిలీజ్ చేశారు. కానీ మినిమం పబ్లిసిటీ కూడా లేకుండా థియేటర్స్లో రిలీజ్ చేశారు. అలా ఎందుకు చేశారని మేకర్స్కే తెలియాలి. సో ఇప్పుడైతే మూవీ ఓటీటీలో కూడా వచ్చేసేయడం జరిగింది. ఇక మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే పర్వాలేదు, అక్కడక్కడ బాగుంది అని చెప్పొచ్చు. సో ఇక మెయిన్ స్టోరీ ఏంటి అంటే మూవీలో హీరోకి ఒక చెడ్డ అలవాటు ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే స్మోక్ చేయడం. ఇతను వచ్చేసి ఒక చైన్ స్మోకర్. సిగరెట్ తాకకుండా ఇతను ఉండలేడనమాట. అలా అతను ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మనకు మూవీ స్టార్టింగ్లోనే చూపిస్తారనమాట. సో దానివల్ల అతను ఆ విధంగా సిగరెట్కి బానిస అయిపోతాడు అనమాట. సో ఇతను సిగరెట్కి బానిస అవ్వడం వల్ల ఇతని లైఫ్లో ఒక పెద్ద సమస్య రావడం జరుగుతుంది. అది ఏంటి అంటే ఇతను వచ్చేసి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఇతను లవ్ చేస్తుంది. సో ఈ విషయం ఇద్దరు ఇంట్లో వాళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇతను ఒక చైన్ స్మోకర్ కాబట్టి మేము ఇవ్వమంటారు. సో ఏదో విధంగా చెప్పి ఒప్పించుకుంటారు. ఒప్పించుకున్న తర్వాత మ్యారేజ్ చేయాలనుకుంటారు. సో ముందుగా నిశ్చితార్థం చేయాలని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. ఆ నిశ్చితార్థం రోజే ఇతనికి ఉన్నటువంటి ఈ స్మోకింగ్ అలవాటు వల్ల ఒక పెద్ద గొడవ అనేది జరుగుతుంది. ఆ గొడవ జరగడం వల్ల మళ్ళీ వీళ్ళకి పెళ్ళి అనేది క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకా మా అమ్మాయిని మీకు ఇవ్వము అని చెప్పేస్తారు అనమాట. సో దాని తర్వాత ఇంకొక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య దూరం అనేది ఇంకా పెరిగిపోతుంది. అసలు ఇంతకీ వీళ్ళ మధ్య వచ్చినటువంటి ఆ గొడవ ఏంటి, ఆ గొడవ వల్ల ఇతనికి జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇతను ఏ విధంగా బయటపడ్డాడు, తన లవ్ని ఏ విధంగా సక్సెస్ చేసుకున్నాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు చాలా ల్యాగ్ ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ ఏమీ ఉండదు, జస్ట్ ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఇంట్రోలకు ముందు మనకు ఆ గొడవ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్లో కూడా మనకు కొన్ని సీన్స్ మాత్రం బాగుంటాయి. మిగిలినంతా కూడా మనకు కొంచెం ల్యాగ్ అనేది అనిపిస్తుంది. సో నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఓకే పర్లేదు అన్న విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా ల్యాగ్ చేసి చెప్పాడనేసి అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే నార్నే నితిన్ గారికి ఇది ఫస్ట్ మూవీ, కానీ ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ అవి చూస్తే ఇది ఫస్ట్ మూవీ లాగా అయితే అనిపించదు. అందులో అయితే బాగానే చేశారు. కాకపోతే యాక్టింగ్ పరంగా ఇంకా కొంచెం డెవలప్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మెయిన్గా చెప్పాల్సింది నరేష్ గారి గురించి, అలాగే రావు రమేష్ గారి గురించి చెప్పాలి. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే సెట్ అయ్యారని చెప్పొచ్చు. చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ మూవీకి ఏదైతే కావాలో అదే ఉంటుంది. సాంగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 2 సాంగ్స్ మాత్రం బాగుంటాయి. మెయిన్గా మనకు కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. అది మాత్రం చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు ఈ మూవీ ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ గారి బామర్ది ఫస్ట్ మూవీ ఎలా యాక్ట్ చేశాడు అనేది చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే, మీకు టైం ఉన్నట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే మూవీ పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే మూవీ అంతా చూడొచ్చు, కానీ క్లైమాక్స్లో మాత్రం ఒక లిప్ లాక్ ఉంటుంది. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.